టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకున్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇక రష్మిక మందన నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుని దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట. అయితే అధికారికంగా ఈ జంట ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయడం వంటివి సోషల్ మీడియాలో జరిగిపోతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ, రష్మిక మందనల నిశ్చితార్థం జరిగిందని వార్త వచ్చింది. ఫిబ్రవరి 26 ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే తమ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఈ జంట ఇప్పటివరకు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన స్టిల్స్ వైరల్ అయిపోయాయి. ఇక పెళ్లి కోసం వీరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త వార్త వైరల్ గా మారింది. ఫిబ్రవరి 26 జరగనున్న విజయ్ రష్మికల పెళ్లి వేడుక వీడియో రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందని ఆ వార్త. సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ వీడియో రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోవడం మనం చూస్తున్నాం. అందులో భాగంగానే నెట్ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్తో విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళిందని తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేసిన అమౌంట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వేడుక స్ట్రీమింగ్ కోసం 60 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైందట. విశేషం ఏమిటంటే అంత భారీ ఆఫర్ను కూడా విజయ్ దేవరకొండ తిరస్కరించారని తెలుస్తోంది. జీవితంలో జరిగే ముఖ్యమైన వేడుకను క్యాష్ చేసుకునేందుకు తాను సిద్ధంగా లేనని విజయ్ చెప్పినట్లు సమాచారం. ఆ మధురమైన క్షణాలను తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య జరుపుకోవాలని, ఆ జ్ఞాపకాలను ప్రైవేట్గానే ఉంచుకోవాలని తాను భావిస్తున్నానని తెలిపారట. పెళ్లి గురించి కానీ, ఈ వీడియో రైట్స్ గురించి కానీ ఈ జంట ఎక్కడా ప్రస్తావించకపోయినా న్యూస్ మాత్రం వైరల్ అయిపోతోంది.